మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదేదనగా మనము శత్రులమై ఉండగా దేవుని యొక్క కుమారుడు అనగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణము ద్వారా మనలను ఆయనతో సమాధానపరిచాడు మరియు మనలను రక్షించాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంకొంచెం లోతుగా ఈ మాటను మనం గమనించినట్లయితే మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు మనం దేవునికి శత్రువులుగా మార్చబడటం అనేది ఎంతో దుఃఖకరమైనటువంటి అంశం. మనం ఏ విధంగా ఆయనకు శత్రువులుగా మార్చబడ్డాం? మనందరికీ తెలుసు, పరిశుద్ధతకు శత్రువు ఏమిటి అంటే అపరిశుద్ధత. దేవునికి శత్రువు ఎవరు అని చూసినట్లయితే అపవాది, సాతాను, ఆది సర్పము, ఘట సర్పము, ఇలా దేవునికి విరోధమైనటువంటి క్రియలు జరిగించేటువంటి అబద్ధానికి జనకుడైనటువంటి క్రీస్తు విరోధి అయినటువంటి అపవాది అని మనకు తెలిసే ఉన్నది. అయితే ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు, ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు అపవాది కంటే కూడా మనము ఆయనకు శత్రులుగా ఉన్నాము అనేటువంటి మాటను మనం గమనిస్తాం. మనము ఆయనకు ఏ విధంగా శత్రులుగా మార్చబడ్డాం, మనం ఏ విధంగా ఆయన దృష్టికి విరోధంగా మార్చబడ్డాము అని చూసినట్లయితే కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం ఈ పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తాం. అదే తనగా యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మనం ఏ విధంగా ఆయనకు శత్రువులుగా ఉన్నాము అని చూసినట్లయితే మనం ఈ లోకముతో స్నేహము చేయట చేత మనం ఆయనకు శత్రువులుగా మార్చబడ్డాం. ప్రభువు వద్దు అని చెప్పినటువంటి పాపక్రియలను చేయడానికి మన పాదములను వినియోగిస్తూ, మన చేతులను ఉపయోగిస్తూ, మన దృష్టిని మళ్లిస్తూ, మన మనస్సును లగ్నము చేస్తూ, మన హృదయమును పాపం మీద ధ్యాస పెట్టి జీవించినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహమే ప్రభువుతో శత్రువులుగా మార్చివేసిందన్నటువంటి సంగతి మనకు గమనిస్తాం. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవునికి శత్రువుగా మార్చబడుట అనేది ఎంతో భయంకరమైనటువంటి అంశము. ఆయనకు శత్రువుగా నిలబడి ఆయన ఎదుట యుద్ధము చేయడానికి, ఆయనతో గెలవడానికి ప్రయత్నం చేయడం అనేది ఎంతో బుద్ధిహీనమైనటువంటి విషయం. వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మనిషి యొక్క నీతి దేవుని దృష్టికి మలినం వలె, మురికి గుడ్డ వలె కనిపిస్తుంది అని. అలా అన్నప్పుడు మనిషి ఏ విధంగా దేవునికి శత్రువుగా మార్చబడి ఆయనను జయించగలడు? కనుక పాపం ఎప్పుడు పరిశుద్ధతను జయించలేదు, పాపం ఎప్పుడు పరిశుద్ధతను చేరలేదు, పాపం ఎప్పుడు ప్రభు యొద్దకు రాలేదు, పాపముతో పరలోకానికి ఎవరు చేరలేరు అన్నటువంటి సంగతి వాస్తవం. కనుక మనం ప్రభువుకు శత్రువుగా ఉన్నాం. ఆ విధంగా శత్రువుగా ఉన్నటువంటి మనలను సమాధానపరచడానికి, సంధి చేయడానికి, పరలోకానికి వారసులుగా మార్చడానికి, పరిశుద్ధపరచడానికి, రక్షించి విమోచించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చారు. ఆయన మనలను సమాధానపరిచేటువంటి సమాధానకర్త, మనలను రక్షించేటువంటి రక్షణ ఆధారమై ఉన్నాడు. కనుక మనం లోకంతో స్నేహము చేయక ఆ స్నేహం వల్ల మనం దేవునికి శత్రువులుగా మార్చబడతామనేటువంటి సంగతిని గుర్తించి పాపక్రియలను విడిచిపెడదాం. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి ఈ శరీర తత్వమును, లోకంలో ఆకర్షణీయమైనటువంటి వాటిని మనం విడిచిపెడదాం. మనం గమనిస్తున్నట్లయితే ప్రభువు కంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈవులే మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నాయి. అవి సినిమాలే గాని, సినిమా సంగీతాలే గాని, సరసోక్తులే గాని, హాస్యపు విషయాలే గాని, నవలలే గాని, ధనమే గాని, పేరు ప్రఖ్యాతులే గాని, చదువులే గాని, ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి ఈవులు, ప్రపంచంలో ఉన్నటువంటి వసతులు, పరిస్థితులు మనిషిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ ఆకర్షణలో మనిషి సులువుగా పడిపోతూ ఉన్నాడు. లోక ప్రేమ మనిషిని పడవేస్తున్నది, మరలగొలుపుతూ ఉన్నది, నరకానికి వెళ్ళేటువంటి మార్గంలోకి ఈడ్చుకొని పోతూ ఉన్నది. కనుక లోకంతో స్నేహం దేవుని దృష్టిలో మనం శత్రులుగా మార్చబడతామన్నటువంటి సంగతిని గుర్తించి లోక స్నేహాన్ని మనం విడిచిపెడదాం. మరియు రెండవదిగా మనం చూస్తాం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, మన శరీరము, మన మనస్సు దేవునికి శత్రువుగా ఉన్నది. ఈ శరీర తత్వము, ఈ మనస్సు ఎప్పుడు కూడా ఆత్మకు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నది. ప్రార్థించుటకు ప్రతిగా పవలించడానికి, ఆరాధించుటకు ప్రతిగా అసహ్యమైన క్రియలు చేయడానికి, కీర్తించుటకు ప్రతిగా లోక సంగీతాన్ని ఆస్వాదించడానికి, సత్యమును పలుకుటకు ప్రతిగా అసత్యము తరపున నిలబడడానికి,
నీతిగా సంపాదించుటకు ప్రతిగా అన్యాయంగా దోచుకోవడానికి, మౌనంగా ఉండుటకు ప్రతిగా తెరచిన సమాధి వలె నోటిని ఉపయోగించడానికి ఈ శరీర తత్వము, ఈ మనసు ఎప్పుడు విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నది. దేవునికి శత్రువులుగా మార్చబడేటువంటి మార్గంలోనే నడిపిస్తున్నది. కనుక ఈ శరీరము, మనసు అనేటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి క్రియను మనం జయించవలసిన వారమై ఉన్నాము. ఇవి దేవుని దృష్టికి మనలను శత్రులుగా మార్చి నరకానికి తీసుకుని వెళ్తాయి అనేటువంటి సంగతి వాస్తవము. దాని చేత మనం దేవునికి దూరం అవుతున్నామని, సమాధానం పరచబడలేకపోతున్నామని, రక్షింపబడలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరియు మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే అంత్యకాలంలో వస్తాడు, వాడు అవతరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎవరైతే క్రీస్తును ఒప్పుకోరో, రక్షించడానికి వచ్చినటువంటి అభిషక్తుడు ఆయనే అని అంగీకరించరో, తండ్రిని కుమారుని వ్యతిరేకిస్తారో, వారిని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలనేటువంటి మాటను తిరస్కరిస్తారో, వారే క్రీస్తు యొక్క విరోధి, క్రీస్తు యొక్క శత్రువు అని వాక్యం సెలవిస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును అంగీకరించకపోయినా, ఆయన రక్తంలో కడగబడకపోయినా, ఆయన స్వరూపిలిగా మార్చబడడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేకపోయినా, ఆయన మనసును మనం పొందుకోకుండా మారు మనసు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నా మనం ఆయన శత్రులము అని వాక్యం తేటగా సెలవిస్తుంది. కనుక మనం రక్షణ పొందుకోవలసిన వారమై ఉన్నాము, మనం మారు మనసు పొందుకోవలసిన వారమై ఉన్నాము. మన శరీర తత్వము, మన యొక్క మనసు యొక్క క్రియలు సమస్తమును క్రీస్తుతో కూడా సమాధి చేయబడి ఆయనతో కూడా పునరుద్ధానము కావలసినదై ఉన్నది. మరియు ఆయన ఆత్మాభిషేకం చేత మనం నింపబడవలసిన వారమై ఉన్నాము. ఇట్టి క్రియలు మనలో జరగని ఎడల మనం ఆయన యొక్క శత్రులుగా ఎంచబడతాము, ఆయనకు విరోధులుగా మనం మార్చబడతాం అనేటువంటి వాస్తవికమైనటువంటి వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం ఆ విషయంలో సరిచేసుకోవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినములలో ఆయన రాజ్యానికి వారసులమయ్యేటువంటి సమూహములో, గుంపులో ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి సాగిపోయేటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందడుగు వేయవలసిన వారమై ఉన్నాము. ఇంకనూ ఆయనను ఎరుగక, ఇంకనూ ఆయనను అంగీకరించక, ఇంకనూ ఆయన రక్తంలో కడగబడక, ఇంకనూ ఆయన సన్నిధికి రాక, ఇంకనూ ఆయన నామంలో ప్రార్థన చేయక, ఇంకనూ ఆయనను ఆరాధించగా, కీర్తించగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన వద్దకు చేరక, ఇంకనూ ఆయన పాదాల చెంత కనిపెట్టక, ఆయన రాజ్యం కొరకు మనం నిరీక్షించక ఉన్నట్లయితే ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నట్లు, మరియు శరీర మనస్సును కలిగి జీవిస్తూ ఉన్నట్లు, మరియు ప్రభువును విసర్జించి ఆయనకు విరోధిగా మార్చబడి జీవిస్తూ ఉన్నట్లు అర్థమని వాక్యం సెలవిస్తుండగా, ఈ అమూల్యమైనటువంటి వాక్యము చేత, ఈ ముత్యముల వంటి ఉపదేశము చేత మనము లోకముతో స్నేహాన్ని విడిచిపెడదాం, మన శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచిపెడదాం, యేసే క్రీస్తుని ఒప్పుకొనని విరోధమైనటువంటి భావమును మనలో తీసివేద్దాం. గర్వమును, అహంకారమును, కోపమును, ద్వేషమును, ఉద్రేకమును, సులువుగా చిక్కులు పెట్టే పాపములను మనం విడిచిపెట్టి మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయనే రక్షకుడని, ఆయన మాత్రమే తండ్రికి మనకు సమాధానపరచువాడై ఉన్నాడని, ఆయన మాత్రమే మనలను రక్షించి విమోచించి విడిపించగలిగిన వాడై ఉన్నాడని, నిత్యరాజ్యానికి వారసులుగా చేసేటువంటి సత్య మార్గమై ఉన్నాడని, ఏకైక మార్గమై ఉన్నాడని మనం గుర్తించిన వారంగా ఆయన చెంతకు చేరదాం. ఆయన ఉండి నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ నది మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభా, నీకు శత్రులుగా మార్చబడడం అనేది ఎంతో భయంకరమైనటువంటి సన్నివేశం. కనుక ఈ స్థితిలో నుండి మమ్మల్ని విడిపించే శక్తి కలిగిన వాడుగా మీరు ప్రత్యక్షమయ్యి మీ రక్తంలో కడగబడాలని, నిన్ను అంగీకరించాలని మీరు సెలవిచ్చారు. లోకంతో స్నేహం చేయకూడదని కూడా మీరు సెలవిచ్చారు. ఈ శరీరాన్ని అనుసరించి మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించకూడదని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా ఈ వాక్యం ప్రతి వారు నీ చేత రక్షించబడిన వారుగా, సమాధానపరచబడిన వారుగా, నీ రాజ్యానికి వారసులట్టుకు కృప దయచేసి, నీ శత్రులుగా ఉండక నీ కుమారులుగా, కుమార్తెలుగా, నీ స్వకీయ సాంపాద్యంగా ఉండనట్లుగా కృప దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.